హలో అండి, రేషస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రేషస్ కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన రొయ్యల పిక్కి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం మనం 1 కేజీ రొయ్యలు తీసుకుందాం. కేజీ రొయ్యలు క్లీన్ చేస్తే 1/2 కేజీ రొయ్యలు అవుతాయండి. 1/2 కేజీ రొయ్యలు బాగా క్లీన్ చేసుకుని 3 టైమ్స్ క్లీన్ చేశాను. సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకుని 3 టైమ్స్ పక్కన పెట్టుకోవాలి. దీని తయారు విధానం ఎలాగో చూపిస్తాను. మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో సాల్ట్, పసుపు వేసి కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 యాలకులు 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవి మామూలుగా కళాయి పెట్టి వట్టిగా ఫ్రై చేసుకోవాలని, ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి దీన్ని పౌడర్గా తయారు చేయాలి. మనం ఇలాగా పౌడర్గా తయారు చేసుకున్నాం. ఈ పౌడర్ యూజ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్తో వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ సాల్ట్, 4 స్పూన్స్ కారం నేను పచ్చి కారమే వాడుతున్నానండి. ఎందుకంటే పచ్చళ్ళకి అది ఏ ఆవకాయ అయినా, చికెన్ ఆవకాయ అయినా, రొయ్యల ఆవకాయ అయినా, ఆవకాయ అంటే ఆవకాయ పచ్చి కారం వాడితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ స్పూన్తో 1 స్పూన్ ఆవపిండి, అందులో సగం మెంతిపిండి, 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. అవసరమైతే ఇంకొక 2 నిమ్మకాయలు పడవచ్చు, చూద్దాం. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించి మనం ఒక కళాయి పెట్టుకున్నామండి. ఇందులో ఒక 150 గ్రామ్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. పల్లీలు వాడుకుంటే బాగుంటుంది అండి. ఆయిల్ బాగా వేడయిందండి. ఇప్పుడు మనం రొయ్యలు ఇందులో వేసుకుని ఫ్రై చేద్దాం. అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, కొంచెం వేసుకుని అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు. ఎందుకంటే 1/2 కేజీగా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, బాగా ఫ్రై అవుతున్నాయండి. కొంతమంది ఎట్లా ఫ్రై చేస్తారంటే, మామూలుగా ముందు ఒక గిన్నె పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు, దాన్ని వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేస్తారండి. వాటర్ పోయే వరకు తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. కానీ డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోదండి, బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. బాగా గట్టిగా కాదు, కానీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. కొంచెం మంట తగ్గించి వేయించుకుంటే లోపటి వరకు బాగా వేగుతుంది. చూసారా, ఆయిల్ ఇలా పైకి వచ్చిందండి. ఆయిల్ పొంగుతూ పైకి వచ్చింది. ఇది బాగా తయారైంది అనమాట. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి వేసుకుందాం. ఇలా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేద్దాం. పచ్చి వాసన పోయేంత వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం తయారు చేసిన మసాలా పౌడర్ కూడా వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి మసాలా పౌడర్ బాగా వేగేయండి. ఇప్పుడు మనం రొయ్యలు ఇందులో వేసుకుందాం. రొయ్యలు వేసిన తర్వాత ఉప్పు, కారం వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు, కారం వేస్తానండి. ఆవపిండి, మెంతిపిండి వేస్తాను. ఆవపిండి వేస్తేనే కదా మన ఆవకాయ టేస్ట్ వచ్చేది. మనం ఖచ్చితంగా 1 స్పూన్ ఆవపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం అంతా వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి నిమ్మరసం అంతా వేసి బాగా కలిపాం కదండి. దీన్ని 1 రోజు ఇలాగే ఉంచి నెక్స్ట్ డే ఈవినింగ్, అంటే ఈ రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేశాను కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ మనం టేస్ట్ చేద్దాం. అప్పుడు పులుపు బాగా పడుతుంది.
నిమ్మరసం అంతా వేసిన తర్వాత మరుసటి రోజు మనం చూడాలండి టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 2 నెలలు బయట ఉన్న నిల్వ ఉంటుంది. డౌట్ ఉన్న వాళ్ళు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. హోమ్ మేడ్ పికిల్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫ్రమ్ రేషాస్ కిచెన్.